ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల నస్పూర్లోని గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల్ని పరిశీలించారు రామగుండం సిపి ఎం శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 66 పరీక్షా కేంద్రాలు, 15 బూతుల వద్ద పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా నస్పూరు పట్టణంలో ఆక్స్ఫర్డ్ స్కూల్, మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్ స్కూల్ ని సందర్శించారు. అక్కడి అధికారులకి పలు సూచనలు చేశారు. సిపితో పాటు మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నిన్న ఈరోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఈరోజు లాస్ట్ పేపర్ 10 o'clock స్టార్ట్ అయింది, 12:30 వరకు ఉంటుంది. దీంట్లో భాగంగా మన కమిషనరేట్లో మొత్తము 66 సెంటర్స్ ఉన్నాయి, మొత్తము 15 రూట్స్ ఉన్నాయి. అన్నిటికీ బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్రతి సెంటర్లో సెల్ ఫోన్స్ అలౌ చేయట్లేదు. ఎవరైనా తీసుకొస్తే ఇక్కడే డిపాజిట్ చేసుకుంటున్నాము. ఈవెన్ సపరేట్గా మహిళల కోసం సపరేట్గా ఈ కార్డన్ పెట్టి దానికి వాళ్ళకి సపరేట్గా ఎంక్లోజర్ పెట్టి ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు, తర్వాత యాజ్ ఎ సిపిగా సూపర్విజన్ కూడా చూస్తున్నాము. ఇంతవరకు పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. 66 సెంటర్స్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత అన్ని పేపర్స్ అన్నీ తీసుకొని ఐడిఓస్ దగ్గర డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఐడిఓస్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి టీజీపీఎస్సీ నుంచి వచ్చిన బందోబస్తు మళ్ళీ హైదరాబాద్కి ఈ పేపర్స్ అన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. మనకు పోలీస్ బందోబస్తులో మొత్తం 328 మంది పోలీస్ ఆఫీసర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది, అపార్ట్ ఫ్రమ్ సూపర్వైజరీ ఆఫీసర్స్. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది. ఇంతవరకు కూడా పర్సంటేజ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ చాలా వరకు ఒక యావరేజ్గా 50-55% అబ్సెంటీస్ కనపడుతున్నారు. ఈ అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు 1 hourలో అయిపోవస్తుంది. సో ఫార్ సో గుడ్, అంత పీస్ఫుల్గా జరుగుతూ ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో స్వామివారి దర్శనానికి బార్లు తీరారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు రద్దీ అధికంగా ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కార నిమిత్తం ఎమ్మెల్యే గడ్డం వినోద్ డివిజన్ స్థాయి అధికారుల సమక్షంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వినోద్ ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి అధికారుల సమక్షంలో పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు క్యాంప్ కార్యాలయానికి చేరుకొని తమకు రేషన్ కార్డులు లేవని, కొత్తవి మంజూరీ చేయాలని, వితంతు, ఒంటరి మహిళ, వికలాంగు పెన్షన్లు రావడం లేదని, ఉండడానికి ఇండ్లు లేవని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ చేయాలని, భూ సమస్యలు ఉన్నాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కాగా భూ సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజా దర్బార్కు వచ్చిన తాండూరు మండలానికి చెందిన హరిత అనే మహిళ మాట్లాడుతూ తన తల్లి పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమిని వారి పేరు మీద మార్చడం కోసం 30,000 రూపాయలు కట్టి విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తే తహసీల్దార్ దగ్గరికి వెళ్తే జిల్లా కలెక్టర్ ఇలా చెప్పుకుంటూ కనీసం మహిళలని కనికరం కూడా తమపై చూపకుండా మీ సమస్య కోర్టులో పరిష్కరించుకోండి అంటూ చేతులు దులుపుకుంటున్నారని, కోర్టుల చుట్టూ తిరగడానికి తమ దగ్గర డబ్బులు కూడా లేవని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్య పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. దానికి సంబంధించిన మాకు న్యాయం లేదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మాకు సంబంధించిన కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా అప్పుడు ఫిర్యాదు చేసాం. అంతకుముందు నాకు వెనకే మేడం ఉన్నప్పుడు కూడా వెళ్ళాము. అదే చెప్తారు, ఏ కలెక్టర్ కూడా అదే చెప్తారు. ఓటుకు వెళ్ళి అంటారు మీరే ఒకటే ఇల్లు కావాలి అయ్యా వచ్చినప్పుడు రాలే మాకు అట్లనే నీళ్ళు లేవు నీళ్ళకి సేవ కావాలి. తహసీల్దార్ దగ్గరికి కూడా తిరిగి చెప్పులకి తప్ప కనీసం వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ముందే చెప్పాలి, అలా అడిగే చెప్పాలి. ఎందుకంటే దాన్ని టార్గెట్ చేసే సమస్య లేదు. ఏసీపీ గారు మీకు ఫుల్ అథారిటీ ఇస్తున్నా, ఎనీబడి యూజింగ్ మిస్యూజ్ ఆఫ్ లా నో కాంప్రమైజ్. ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా, ఎవరన్నా ధమ్కీనిచ్చినా, ఎవరన్నా గవర్నమెంట్ వర్క్లో ఏమన్నా ఆడంకలు పెట్టినా, మీరు లా ప్రకారంగా ఏం యాక్షన్ తీసుకోవాలో ప్లీజ్ డు నాట్ హెసిటేట్.
ఎవరు ఎంత పెద్దయినా కానీ చిన్నైనా కానీ భూ కబ్జాల గురించి కూడా మొన్న చెప్పినట్టు అటువంటి సమస్యలు మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేసే సమస్య లేదు. ఇది మనము ప్రజలకు సేవ చేసుకునే కార్యక్రమం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆ రెండో మాట అందరికీ నేను సజెషన్ ఇస్తున్నాను. డెమోక్రసీలో ప్రోటోకాల్ అనేది ఉండేది కంపల్సరీ. ప్రోటోకాల్ని రెస్పెక్ట్ చేసే బాధ్యత ప్రతి ఇండివిజువల్ ఉన్నది. ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారంగా లా ప్రకారంగా ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇండిపెండెంట్ రైట్ ఉంటుంది మాట్లాడుకోవడం. కానీ మిస్యూజ్ చేసే సమస్య లేదు. అండర్ లా యు ఆర్ నాట్ ప్రొటెక్ట్ ఫర్ మిస్యూజ్ అండ్ న్యూసెన్స్. ఈ న్యూసెన్స్ చేసే వ్యక్తులకు ఎవరికైనా కానీ వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే దే ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ షేర్, మీతో వచ్చి మాట్లాడుకోవచ్చు. కానీ ఈ ధమ్కీలు బింకులు ఇచ్చుడు అనే సమస్యను దాన్ని 1% కూడా టాలరేట్ చేసేది అవసరం లేదు. నేను అధికారులకు కూడా నేను అడ్వైజ్ ఇస్తున్నాను, డోంట్ గో బ్యాక్. You have any form of threat from any force. We are in the government, we will work for the people, we will guide by the people. So దీనికి 1% కూడా మీరు ఎవ్వరు మొహమాటం పడేది అవసరం లేదు. మీరు ధైర్యంగా పనిచేయండి. మీకు అసలు ఏమైనా ఇన్కన్వీనియన్స్ అనిపిస్తే మా కమిషనర్ గారు ఉన్నారు, మా ఏసీపీ గారు ఉన్నారు, వాళ్ళందరూ దే ఆర్ ఆల్ స్ట్రాంగ్ ఆఫీసర్స్. దే విల్ ప్రొటెక్ట్ యూ అండ్ వీ విల్ ప్రొటెక్ట్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరిత నా పేరు. తాండూరు మండలం భీమిని మండల్ విలేజ్లో 4 ఎకరాల భూమి ఉన్నది. విరాసత్కు మా సిస్టర్కు 30,000 కట్టినాం. కలెక్టర్ అంటే ఎంఆర్ఓ అంటే కలెక్టర్ 33 పేజీల స్టేట్మెంట్ ఉన్నది. మాకు ఎలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి మేము లబ్ధి పొందలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 9 సంవత్సరాల నుండి మేము ఎలాంటి లబ్ధి పొందలేదు. మేము ఆడపిల్లలము, మేము దున్నగలుగుతాం. మా విలేజ్లో వాళ్ళు ఉంటారు, మేము నాన్ విలేజ్లో మేము తాండూరులో ఉంటాం. మేము పోయినా కానీ స్పందన ఏ ఆఫీసర్కు ఆడపిల్లలన్న ఉత్సాహం కూడా లేదు. మనల్ని పిలిచి కూడా మాట్లాడు, మీకు కాదమ్మా కోర్టుకు వెళ్ళండి, ప్రతి 10 కోర్టుకు వెళ్ళండి అంటే మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా మేము డబ్బులు ఉండాలి కదా. కోర్టుకు వెళ్ళడానికి కూడా పోయినాము ఒకసారి. ఎప్పుడు కోర్టు జిందాబారా, ఇదే కోర్టు సమస్యలు ఉంటాయి. మా జీవితం అంతా ఇందులోనే పోతుందా? అందుకని మీరు ప్రభుత్వం నుండి మాకు హాని ఇవ్వాలని నేను కోరుతున్నాను. హాజీపూర్ మండలంలో పడతాన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కిషన్ సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్ర నిర్వాహకులకి కొనుగోలు కేంద్రంలో ఉంచాల్సిన సౌకర్యాల్ని వివరించారు. అనంతరం ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యాలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటి నుండి ఏర్పాటు చేశామని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసే మిషన్, గన్ని సంచులు, ప్యాడీ క్లీనర్ లాంటివి అన్ని ఏర్పాటు చేశామని అన్నారు. పడతనపల్లి ఐకేపీ వరధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 37 మంది వరధాన్యం ఆరబోసుకున్నారని, అందులో 3 మాత్రమే 17% తేమ వచ్చాయని, మిగతా వారివి తేమ శాతం రాలేదని తెలిపారు. తేమ శాతం వచ్చిన రైతుల వరధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సన్న రకం ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు గన్ని సంచులపైన ఎస్ అనే అక్షరంతో పాటు కొనుగోలు కేంద్రం కోడ్ రాయాల్సి ఉంటుందన్నారు. అలాగే మిల్లర్లకి సన్నధాన్యం బస్తాలు తెలిసేందుకు సూతిలి దారాన్ని ఎరుపు రంగులో ముంచి బస్తాలకి కుట్టు వేయాలని సూచించారు. దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు గన్ని సంచులకి సూతిలి దారాన్ని ఆకుపచ్చని రంగులో ముంచి బస్తాలకి కుట్టు వేయాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,320 రూపాయలతో పాటు క్వింటాకి 500 రూపాయలు బోనస్ పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకళ, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, మండల వ్యవసాయ అధికారి కృష్ణ, ఐకేపీ ఏపీఎం రాజన్న, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మరి పడతన్పల్లి ప్యాడీ పర్చేస్ సెంటర్లో మరి సరి ద్వారా ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ నుండే మేము పర్చేస్ చేసుకోవడానికి ప్యాడీ పర్చేస్ సెంటర్ ఇన్ఛార్జెస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ముందుగానే ఒక 10 రోజుల ముందే చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన గన్ని బ్యాగ్స్ కానీ, టార్పల్లీస్ కానీ, వేయింగ్ మిషన్ కానీ, తర్వాత ప్యాడీ క్లీనర్ కానీ అన్ని వస్తువులు కల్పించినాము. బ్యాడ్లకి ఏంటంటే ఇక్కడ ఏమీ సరిగా లేవు అని చెప్పేసి మరి వార్త ఈరోజు వచ్చినటువంటి వార్తను బట్టి పెద్దలు
జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కావలసిన పరికరాలన్నీ కూడా ఉన్నాయి. ఈ కళ్ళంలో అంటే ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్లో 37 మంది రైతులు వరి ధాన్యం పోస్తున్నారు, ఎండబెడుతున్నారు. దాంట్లో ఒక 3 మందికి 3 మెంబర్ ఫార్మర్స్కి మాత్రమే మాయిశ్చర్ వచ్చింది. ఎట్లయితే మాయిశ్చర్ వస్తుందో 17 కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క కాంట పెట్టడానికి సిబ్బంది రెడీగా ఉన్నారు. వారికి కావాల్సిన సంచులు ఉన్నాయి. సుతులి విషయంలో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఈ సన్న రకం వారికి రెడ్ కలర్ సుతులి. ఇప్పుడు ఈ రెడ్ అండ్ గ్రీన్ ఎందుకు వాడుతున్నామంటే మరి ఒకే సెంటర్లో 2 రకాల వరి ధాన్యం మనం పర్చేజ్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ కావద్దు, సన్న రకం ఏది దొడ్డు రకం ఏది అనే దానికి మనకు పైనుండి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం సన్న రకానికి రెడ్ కలర్ సుతులితో మనం కుట్టాలి. దాంతోపాటు సంచిని ఉల్టా వేసేసి దాంట్లో సన్న రకం ధాన్యాన్ని నింపుతున్నాము, కాంటా చేస్తున్నాము. అలాగే దానిపైన సెంటర్ కోడ్ ఎస్ రాసేసి సెంటర్ కోడ్ కూడా రాసిస్తాం. అది సన్న రకం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకొని రైతులందరికీ కూడా 500 బోనస్ అనేది ఇస్తున్నారు. కాబట్టి మరి దొడ్డు సన్నం మిక్స్ కావద్దన్న ఉద్దేశంతో ఈ రకమైన నిర్ణయం తీసుకొని సన్న రకానికి సంచి ఉల్టా చేసి దాని మీద మరి ఎస్ రాసి సెంటర్ కోడ్ రాసిన తర్వాత రెడ్ తోటి కుట్టాలి. ఇక దొడ్డు రకం ఉంది. దొడ్డు రకంకు యాజ్ యూజువల్గా మరి సంచిని అలాగే పెట్టేసి గ్రీన్ కలర్ సుత్తులతోటి మనం దానికి కుట్టినట్లయితే రేపు మిల్లర్ దగ్గర కూడా కన్ఫ్యూజన్ కాకుండా దొడ్డు ఏంటి అండ్ సన్న రకం ఏందని చెప్పేసి మనకు క్లారిటీ ఉండడానికి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇట్టి విషయం ఆల్రెడీ కన్సర్న్ సిఏలు, విఓఏలు, ఏఈఓ గారు, ఏఓ గారు, గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆల్రెడీ చెప్పినాం ఈ రకంగా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పేసి. కాబట్టి మన దగ్గర మరి రైతులకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ వరి ధాన్యాన్ని క్లీన్గా ఎక్కడ కూడా తప్పలు లేకుండా మట్టి బిడ్డలు లేకుండా మరి మీరు వేయింగ్ చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు అక్కడక్కడ కొన్ని సెంటర్లల్లో మరి క్లీన్ లేని మరి రైస్ తీసుకోవడం వల్ల అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి నేను కోరేది ఇంకా ఒక 1 డే లేట్ కానీ క్లీన్గా నీట్గా ఉన్నటువంటి ఎఫ్యూక్యూ ఉన్నటువంటి మరి వరి ధాన్యాన్ని మాత్రం ఇక్కడ మేము కాంటా పెడతాం. అందులో మెయిన్గా ఏఈఓ గారు అండ్ ఏఓ గారు ఇక్కడ ఖచ్చితంగా సర్టిఫై చేస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి సీనియారిటీ ఏదైతే ఉందో ఆ సీనియారిటీ ప్రకారం మాత్రమే కాంటా చేయడం జరుగుతుంది. దయచేసి సహకరించండి అందరూ, ఆల్ రైతులు. మరి ఇక్కడ ఈ సెంటర్కి మరి ఎంతో ప్రెస్టీజ్గా తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. వారి యొక్క ఆదేశం మేరకే ఈ పనులు చేస్తూ ఉన్నాం. కైండ్లీ మరి పడతనపల్లి పరిధిలో జీపీ పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇది కోఆపరేట్ చేసి మరి ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్ని వాళ్ళందరూ కోఆపరేట్ చేసినట్లయితే సక్సెస్ చేద్దామని చెప్పేసి ఆశిస్తున్నాను. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టుని రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు. చెక్పోస్టు వద్ద రికార్డులని పరిశీలించిన అనంతరం అధికారులకి పలు సూచనలు అందజేశారు. ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం చేయనున్నట్టు సిపి పేర్కొన్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి మహారాష్ట్రకి రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల్ని ప్రశ్నించిన అనంతరం అనుమతిస్తున్నారు. అనుమానితుల ఆధార్ వివరాలు, వారు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ నివాసం ఉంటున్నారనే వివరాలు సేకరించి సరైన వివరాలు తెలిపినటువంటి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులని విచారించారు. కూడా చాలా మంది వాళ్ళ కూడా ఉండేది కాబట్టి పట్టుకున్నారా
మీరు గాడి అక్కడికి వచ్చేది మనకు మనసు నుంచి వచ్చేది ఆపేసి రిటర్న్ పంపించారు రిటర్న్ పంపించాం. అంటే నో యాక్షన్ ఇట్లా వస్తున్నాయంటే రిటర్న్ ఇంటికి పంపించాను రావు. ఎప్పుడు వచ్చినాయి? ఇక్కడ సిలోంచ బార్డర్లో రామన్పల్లి దగ్గర ఈ చెక్ పోస్ట్ ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము. మహారాష్ట్ర ఎలక్షన్స్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు 20th రోజు ఎలక్షన్ డే ఉంది. మనము ఒక మోర్ దాన్ 20 days నుంచి ఇక్కడ చెక్ పోస్ట్ రన్ అవుతూ ఉంది 24/7. ఇద్దరు ఎస్ఐస్, తర్వాత సఫిషియంట్ ఫోర్సు విత్ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా ఉండడం జరిగింది. అప్పుడప్పుడు సీనియర్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేస్తున్నారు. ఈరోజు దాంట్లో భాగంగానే నేను, మా డీసీపీ గారు, అడిషనల్ డీసీపీ అండ్ ఏసీపీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ అంతర్రాష్ట్ర చెక్ పోస్టుకు సంబంధించి ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ కూడా దాన్ని అరికట్టడం కోసం కూడా వాళ్ళు కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టారు. ఈ కంబైన్డ్ జాయింట్ చెక్ పోస్ట్ వల్ల ఇక్కడ అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడ ప్యాడీ రావడం కానీ, తర్వాత ఇక్కడ నుంచి లిక్కర్ కానీ, తర్వాత ఎలాంటి క్యాష్ కానీ అట్లాంటిది అక్కడికి ఎలక్షన్స్ని ప్రలోభపరిచే యాక్టివిటీస్కి, తర్వాత ఫ్రీబీస్ కానీ అది కూడా పోకుండా ఉండడానికి ఇక్కడ చాలా కంట్రోలింగ్గా ఉంది. ఇంతవరకు 4 lakhs వర్త్ ఆఫ్ పట్టుకున్నాము లిక్కర్ అవన్నీ. దాని తర్వాత ఇప్పటివరకైతే అట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ ఇంతవరకు జరగలేదు. సో ఇంకా 2 days ఇంకా ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ 72 hours కూడా కంప్లీట్గా ఇది పగడ్బందీగా నిర్వహిస్తాం. క్యాష్ ఓన్లీ లిక్కర్ వరకే మనం పట్టుకున్నాం. ఆల్రెడీ బిగినింగ్లోనే అక్కడ మహారాష్ట్ర వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత హాజీపూర్ మండలంలో పర్తనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. సోమవారం పర్తనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోటరవి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మాముని, మండల నాయకులు పుస్కూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు
రఘునాథ్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ పాలనలో అకాల వర్షంతో ధాన్యం తడిసినా ఎప్పుడూ కూడా మాజీ ఎమ్మెల్యే దివాకర్ విమర్శించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలెక్కనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని చూడకుండా కొనుగోలు చేయడం లేదంటూ రైతుల్ని తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, కర్ణమామిడి, పడతారపల్లి పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్లు కోటె సత్తయ్య, మల్రాజు, రామారావు, మంచిర్యాల పిఎస్సిఎస్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ డేగబాపు, మాజీ సర్పంచ్లు కొట్టే మహేందర్, కొట్టాల సుమలత, శ్రీశైలం గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు పడతనపల్లి ఐపీ కేంద్రానికి రావడం జరిగింది. వారు ఒకటే అడుగుతున్నాను, నేను గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అకాల వర్షాల వల్ల వడ్లు తడిసి ముద్దైనా కూడా వడ్లు వర్షంలో నీటిలో కొట్టుకుపోయినా కూడా ఆ 10 సంవత్సరాలు ఏ రోజు మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ శాసనసభ్యులు దివాకర్ రావు గారిని ప్రశ్నించలేదు, రైతుల పక్షాన కొట్లాడలేదు. కానీ మీరు ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గెలిచిన 10 నెలల్లోనే మీరు ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారికి వస్తున్న ఆదరణను చూసి ఈ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఒకటే అడుగుతున్నాను నేను రఘునాథ్ గారిని, పత్రికాముఖంగా మీడియా ముఖంగా మీరు వడ్లు కొనట్లేదు 20 రోజులైన ఆరోపణ చేశారు కదా, ఇదే రైతులను మీరు తప్పుదోవ పట్టించేలా మాట్లాడించారు కదా, అదే రైతులను మీరు వడ్లీ కళ్ళంలో పోసి ఎన్ని రోజులు అవుతుందని మీరు ఎందుకు మీడియా ముఖంగా అడగలేకపోయారు? 10 రోజులు 10 నెలలు వచ్చినా 10 రోజులు వచ్చినా మనకు అవసరం లేదు. మైసరు ఉందా లేదా కావాలి మనకు. ఇలా ఒక మనిషి ఉండి మాట్లాడి 10 కిలోలు కడి చేస్తాడు, 5 కిలోలు అంటే ఎప్పుడైతే ప్రేమ్ సాగర్ రావు గెలిచిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక క్వింటల్కు కిలో తప్ప ఎంత కటింగ్ అనేది లేదు. ఇప్పుడు పరదలు అన్నాడు, పరదలు ఈ సంవత్సరం ఇంతకుముందు పరదలు ఇచ్చినాం కదా, ఇచ్చినప్పుడు ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం పరదలు లేవు. నిన్నటి రోజు బీజేపీ నాయకుడు రఘునాథరావు గారు వచ్చి ఇక్కడ పర్తన్పల్లిలో కలంలో వడ్డు చూకట్లేదు అని వారు టీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం లోపల కాదు బహిర్గతంగానే ఇవాళ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్కి ఎలా సపోర్ట్ చేస్తుండో అర్థమైంది నిన్నటి పరిస్థితి బట్టి. ఈరోజు ఈ కళ్ళంలో ఇప్పుడే మీకు మా వీడియో చూపిస్తారు, ఒక్కది కూడా కుప్ప పోసి లేదు, మ్యాచర్ అయ్యి వచ్చింది కూడా ఒక్క కుప్ప కూడా లేదు. కానీ గవర్నమెంట్ వడ్లు కొనట్లేదు అది అని ఇక్కడ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కొన్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు తెలియదా? రైతులకు అందరికీ తెలుసు, ఒక్కొక్క 40 కిలోల బస్తాకు 4-5 కిలోలు ఎక్కువ చూకడము, లారీలకు కూడా పైసలు ఇచ్చి తీసుకురావడము. అసలు కళ్ళంలో వడ్లు 15-20 రోజులు ఉన్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ప్రేమ్ సాగర్ గారు ఎమ్మెల్యే వచ్చినాక వెంటనే వితిన్ 5 డేస్లో ఒక్క కిలో కూడా ఎక్కువ చూపకుండా రైతులకు ఎంత మేలు చేసిండో ప్రతి ఒక్క రైతుకు తెలుసు. ఏదైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారు నిన్న పర్తన్పల్లి ఐకేపీ సెంటర్ను విజిట్ చేసి ఇక్కడ ఎలాంటి కొనుగోలు జరుగుతలేదు, మన క్వింటల్కు 5-6 కిలోలు కట్ చేస్తున్నారు అని అసత్య ఆరోపణలు చేశారు. రఘునాథ్ గారికి అసలు మీకు వ్యవసాయం అంటే తెలుసా? ఇక్కడ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక బత్తాలు నింపి పంపించిన రోజులున్నాయి, ఒక్కొక్క క్వింటల్కు 10 కిలోలు ఎక్కువ జోకిన రోజులున్నాయి. ఇలా రైతులను నిన్న వాళ్ళని చూస్తుంటే వీడియో చూస్తుంటే బతిలో రండి మా సార్ వచ్చిండు మాట్లాడు మీ ప్రాబ్లం చెప్పుకోమంటే పాపం రైతులను బలవంతం చేసి చెప్పించుకొని ఏదో మీరు రాంగ్ మెసేజ్ పబ్లిక్ ఇవ్వడానికి చేస్తుండ్రు. ఈ రైతులను ఇట్లా అసత్య ఆరోపణలు చేసి వాళ్ళని ఏదో రెచ్చగొట్టి మీరు రాజకీయ పబ్బం గడుపుకుంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోవడానికి లేదు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.